ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రత్యేకంగా ఇక దివ్యవాణి టీవీ ద్వారా దివ్య వాక్కుని ఆలకిస్తున్నటువంటి మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు సమర్పిస్తున్నా. దేవుని ప్రేమిస్తున్నటువంటి నీవు దేవుని నుండి పొందుకున్నటువంటి ప్రయోజనాలు ఏమిటి? నువ్వు ఎంతగా దేవుని ప్రేమిస్తూ ఉన్నావో అంతగా దీవెనలను పొందుకుంటూ ఉన్నావు, అంతగా ప్రయోజనాలు పొందుకుంటూ ఉన్నావు. ఈ యొక్క వాక్యమును ధ్యానించే ముందు ఒక క్షణం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నాయనా, ఈ యొక్క సమయంలో ప్రభా నీ యొక్క వాక్కుని ఆలకించటానికి, నీ యొక్క వాక్కును ప్రకటించడానికి కావలసినటువంటి నీ యొక్క అభిషేకాన్ని మాకు దయచేయమని ప్రత్యేకంగా ఈరోజు దేవుని యొక్క ప్రేమ నుండి, దేవుని ప్రేమిస్తున్నటువంటి మేము, అదేవిధంగా మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి ప్రభు, ఆ విధంగా దేవుని ప్రేమిస్తున్నప్పుడు మేము పొందుకునేటువంటి ప్రయోజనాల గురించి ధ్యానించుకునేటువంటి కృపని అనుగ్రహించమని అమ్మ తల్లి మరియమాత మా అందరి కొరకే నీ కుమారుడి సన్నిధిలో ప్రార్థించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ఈరోజు మనం దేవుని యొక్క ప్రేమ నుండి పొందుకునేటువంటి ప్రయోజనాలు ఏమిటి? మరి ఈ యొక్క వాక్యము ధ్యానించబోతున్నప్పుడు నీవు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నావా? ఆ రోజు ప్రభు దేవుడు తన శిష్యులను అడుగుతూ ఉన్నారు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పి పేతురు గారిని అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ప్రభుదేవుడు నిన్ను నన్ను అడుగుతూ ఉన్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఆ విధంగా అడుగుతూ ఉన్నప్పుడు మనం అందరం చెప్తాం, నిజంగా నేను నిన్ను ప్రేమిస్తున్నానని. అయితే ప్రభు అంటున్నాడు దర్శన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో, నీవు నన్ను ప్రేమిస్తున్నట్లయితే మొదటి వలె నీవు నన్ను ప్రేమించటం లేదు. ప్రేమిస్తున్నానని పలుకుతున్నావే కానీ మొదటి ప్రేమ లేదు అంటున్నాడు. మరి నిజంగా మనం దేవుని ప్రేమించటం లేదా? దేవుని సన్నిధికి రావటం లేదా? దేవుని యొక్క వాక్యముని ధ్యానించటం లేదా? మరి ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవుని పట్ల నీ ప్రేమ ఏమై ఉండి ఉన్నది? మొదటి ప్రేమ తరిగిపోయిందా? మొదటి వలె దేవుని సన్నిధికి రాలేకపోతున్నావా? అయితే ఈరోజు నువ్వు కనుక దేవుని ప్రేమిస్తున్నట్లయితే ఆ ప్రేమ నుండి, ఆ దైవ ప్రేమ నుండి మనం ఎలాంటి దీవెనలను, ఆశీర్వాదాలను లేదా ఎలాంటి ప్రయోజనాలను పొందుకుంటామనేది ఈరోజు ప్రత్యేకంగా మనం ధ్యానించుకుందాం. నీవు గనక దేవుని గనక ప్రేమిస్తూ ఉన్నట్లయితే, దేవునికి ప్రియమైనటువంటి బిడ్డగా జీవిస్తూ ఉన్నట్లయితే కీడు నుండి తప్పించబడతావు. కీడు నుండి, ప్రమాదము నుండి, అపాయము నుండి తప్పించబడతావు. ఈ లోకములో మనం చూస్తున్నట్లయితే నువ్వు నీ కుటుంబంలో నీ బిడ్డని అధికంగా ప్రేమిస్తూ ఉన్నప్పుడు నిత్యము నువ్వు ఎక్కడ ఉన్నా కూడా ఆ బిడ్డ పట్లనే నీ చూపు ఉంటుంది, నీ ఆలోచన ఉంటుంది, నీ ప్రవర్తన ఉంటుంది. కనుక ఆ బిడ్డ ఎక్కడైనా ప్రమాదానికి లోనవుతూ ఉంటే, పడిపోతున్నటువంటి స్థితి అయితే, లేదా ఈ లోకపరమైనటువంటి సమస్యలతో కూడుకొని ఉంటే ఆ బిడ్డ కొరకు నువ్వు ఎంతగానో తప్పిస్తూ ఉంటావు. ఎందుకంటే నీవు ఆ బిడ్డను ప్రేమిస్తున్నావు కాబట్టి. నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో అంతగా ఆ బిడ్డకి దగ్గరగా ఉండాలని కోరుకుంటావు. అదేవిధంగా దేవుడు కూడా నిన్ను పేరు పెట్టి పిలిచి, ఇదిగో నీ యొక్క నామాన్ని తన అరచేతిలో రాసుకొని, అదేవిధంగా తల్లి గర్భంలో ఉండగానే నిన్ను చూసినటువంటి ప్రభు ఆయన అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. మరి అదేవిధంగా నీవు కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నట్లయితే నిన్ను ప్రేమిస్తున్నటువంటి దేవుడు నిత్యము నిన్ను చూస్తూ ఉన్నాడు, గమనిస్తూ ఉన్నాడు. నీ యొక్క సమస్యల్లో, నీ యొక్క ప్రమాదంలో, నీ యొక్క ఇక్కట్లో అన్నిటిలో కూడా దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. కనుక ఈ లోకంలో జీవిస్తున్నటువంటి నీవు, నేను, ఎవరు నన్ను గమనిస్తూ ఉన్నారంటే, ఎవరు నన్ను చూస్తూ ఉన్నారంటే నన్ను ప్రేమిస్తున్నటువంటి దేవుడు. అంతగా దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమ నుండి నీవు నేను ఏమి పొందుకుంటున్నామంటే ఎన్నెన్నో దీవెనలను, ఆశీర్వాదాలను పొందుకుంటున్నాం. మొదటిగా మనం చూస్తున్నట్లయితే ప్రతి కీడు నుండి నువ్వు తప్పించబడుతున్నావు, ప్రతి అపాయము నుండి కాపాడబడుతున్నావు, ప్రతి ప్రమాదము నుండి కాపాడబడుతున్నావు. ఎవరు కాపాడుతున్నారు, ఎవరు తప్పిస్తున్నారంటే ప్రభు దేవుడు నిన్ను తప్పిస్తూ ఉన్నాడు. ఎందుకంటే నీ పట్ల ఉన్నటువంటి ప్రేమ చేత. దేవుని యొక్క వాక్యం అంటుంది 91వ కీర్తన 14వ వచనం మనం చూసినట్లయితే, నన్ను ప్రేమించు వారిని నేను రక్షించేదను, నా ప్రాభమును అంగీకరించు వారిని నేను కాపాడిదని అంటున్నాడు. నన్ను ప్రేమించు వారిని నేను రక్షించేదను. కనుక నీవు దేవుని గనక ప్రేమిస్తూ ఉన్నట్లయితే ఆయన నిత్యము నిన్ను రక్షించటానికి, కాపాడటానికి సిద్ధముగా ఉన్నాను అంటున్నాడు. అదేవిధంగా 91వ కీర్తన 15వ వచనం మనం గమనించినట్లయితే, వారి ఆపదలలో వారిని నేను ఆదుకొందును,
వారి యొక్క ఆపదలో ఎవరినైతే దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడో వారి జీవితాల్లో వస్తున్నటువంటి ఆపదల్లో ప్రతి ఆపదలో కూడా నేను కాపాడుదును అంటున్నాడు. అంతేకాదు వారి జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతి ఒక్క విపత్తు నుండి కూడా నేను రక్షిస్తాను అని చెప్పి ప్రభు దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. మరి నిజంగా దేవుడు కాపాడుతాడా? నిజంగా దేవుడు నన్ను కాపాడుతాడా? నన్ను ఆపదల్లో నన్ను ఆదుకుంటాడా? నా సమస్యలో నాకు తోడుగా ఉంటాడా అనే ఆలోచన మనకు రావచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నేను ఎవరినైతే ప్రేమిస్తూ ఉన్నానో వారిని నేను కాపాడుతానంటున్నాడు, వారిని నేను రక్షిస్తానంటున్నాడు. ఇది నిజంగా చేస్తాడా? నా జీవితంలో జరుగుతుందా? నేను బాధల్లో సమస్యల్లో ఉండి ఉన్నప్పుడు నా ప్రభు నన్ను కాపాడుతూ ఉన్నాడా అనే ఆలోచనలకు మనం ఒక్కొక్క మారు వెళుతూ ఉంటాం. అయితే ప్రభు దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడో వారందరిని కూడా నేను రక్షిస్తాను, కాపాడుతానని చెప్పి పలుకుతున్నటువంటి మాటను మనం వింటున్నాం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే దానియేలు గ్రంథం 13వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. 42వ వచనం గమనించినట్లయితే ఎలాంటి నిందారోపణలు లేనటువంటి ఆ స్త్రీ సూసన్న మీద ఒక నేరము మోపబడింది. ఆ నేరము మోపబడినప్పుడు ఆమెకు ఉరిశిక్ష విధిస్తూ ఉన్నారు. ఆమె మరణించబోతున్నటువంటి సమయంలో, ఉరి వేయబోతున్నటువంటి సమయంలో ఆమె ఎవరి వైపు చూస్తుందంటే ప్రభు వైపు చూసి ఆమె ప్రార్థన చేస్తుంది. సూసన్న గొంతెత్తి బిగ్గరగా ప్రభుని పిలుస్తూ, ప్రభువా నీకు రహస్య కార్యములల్లా నీకు తెలియను, నేను ఎలాంటి పాపము చేయకపోయినా కూడా ఈ న్యాయాధిపతులు నా మీద నేరము మోపి ఇదిగో నాకు శిక్ష విధించారు, ఈ శిక్ష అమలుపరచబోతూ ఉన్నారు అని చెప్పి ఆకాశము వైపు చూసి ప్రభు వైపు చూస్తూ బిగ్గరగా కేకలు వేస్తూ ప్రార్థన చేస్తోంది. అక్కడ గమనించినట్లయితే ఆమెను ఆదుకునేవారు ఎవరు ఉన్నారు అంటే ఏ ఒక్కరు కూడా లేరు. అక్కడ గమనించినట్లయితే భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, బంధువులు ఉన్నారు. ఆమె ఎలాంటి తప్పు చేయలేదు, ఎలాంటి పాపము చేయలేదు అని పలికేవారే కానీ రక్షించేవారు ఎవరు లేరు. మరి ఎవరు ఆమె మీద నేరం మోపారంటే అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తులుగా ఉన్నటువంటి వారే ఆమె మీద చెడు అభిప్రాయంతో, ఆమెను తాము స్వంతం చేసుకోవాలని ఆలోచనతో, దుర్బుద్ధితో, ఆమెను పొందుకోవాలని తపనతో ఆమె ఎప్పుడైతే వారిని నిరోధిస్తుందో, వారికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుందో, వారి కోరికని నిరాకరిస్తుందో అప్పుడు వారు న్యాయమూర్తులుగా ఉన్నటువంటి వారు ఆమె మీద నేరము మోపి వారే శిక్ష విధిస్తూ ఉన్నారు. ఎవరు కూడా కాపాడలేనటువంటి స్థితిలో ప్రభు దేవుడు అంటున్నాడు, ఇదిగో నన్ను ప్రేమించు వారిని నేను కాపాడుదెను అని పలుకుతున్నటువంటి ప్రభు ఇదిగో ఎప్పుడైతే తమ ప్రార్థన చేసిందో ఆ ప్రార్థన విన్నటువంటి దేవుడు దానియేలు అనే యువకుని ప్రేరేపించి దానియేలు ద్వారా ఆమెను కాపాడుతూ ఉన్నాడు. కనుక ఈ యొక్క వాక్యములు మనం గమనించినట్లయితే దేవుడు ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన కాపాడుతూ ఉన్నాడు. ప్రతి కీడు నుండి కాపాడుతూ ఉన్నాడు, ప్రతి ఆపద నుండి కాపాడుతున్నాడు, ప్రతి సమస్య నుండి కూడా కాపాడుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో నిన్ను ప్రేమిస్తున్నటువంటి దేవుడు నిన్ను కాపాడటానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నీవు ఆ దేవుని ప్రేమిస్తున్నావా? ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. నీకోసం ఎంతగానో తప్పించిపోతున్నటువంటి ప్రభు, నిన్ను ఎన్నుకున్నటువంటి దేవుడు, నిన్ను పిలుచుకున్నటువంటి దేవుడు, నిన్ను ప్రేమిస్తున్నటువంటి దేవుడు, నీ ప్రేమ కొరకు ఎదురు చూస్తున్నటువంటి దేవుడు. రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఆస్తిపరులుగా చేయగలడు, సంపన్నులుగా చేయగలడు. ఈ లోకములో ఎవరైతే దేవునికి లోబడి జీవిస్తూ ఉన్నారో వారిని సంపన్నులుగా చేయగలరు అని దేవుని యొక్క వాక్యం అంటుంది. సంపన్నులు అంటే కేవలం ఈ లోకపరమైనటువంటి సంపదలు మాత్రమే కాదు, ఆధ్యాత్మిక కూడా సంపన్నులుగా చేయగలిగినటువంటి దేవుడు ఉండి ఉన్నాడు. మనం గమనించినట్లయితే సామెతల గ్రంథం 8వ అధ్యాయము 21వ వచనం ఈ విధంగా తెలియజేస్తుంది, నన్ను ప్రేమించు వారిని నేను సంపన్నులుగా చేయుదును, వారి కోశములను సంపదలతో నింపును. ఎవరైతే నన్ను ప్రేమిస్తూ ఉన్నారో వారిని నేను సంపన్నులుగా చేయగలను అంటున్నాడు. మరి ఈరోజు నువ్వు దేవుని ప్రేమిస్తూ ఉన్నావా? దేవుని ప్రేమిస్తే ఆయన అంటున్నాడు, నేను నిన్ను సంపన్నుగా చేస్తానని ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు. అదేవిధంగా శీరాపుత్రుడి జ్ఞాన గ్రంథం 11వ అధ్యాయము 21వ వచనం మనం గమనించినట్లయితే, నీవు ఇతరుల యొక్క విజయములను చూసి అసూయ పడవద్దు. మరి ముఖ్యంగా పాపాత్ములు సంపాదించినటువంటి సంపదలను చూసి, ఈ లోకపరంగా వారు సంపాదించేటువంటి సంపదలు వాటిని చూసి నువ్వు అసూయ పడవద్దు అని చెప్పి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. అయితే దేవుని నమ్మి ఉన్నట్లయితే, నీవు గనక దేవుని నమ్మి దేవునికి లోబడి నీ పనులు నువ్వు చేసినట్లయితే ఆ దేవుడు ఒక్క క్షణములోనే నిన్ను సర్వసంపన్నుడుగా నేను చేయగలనని చెప్పి ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు. కనుక నువ్వు దేవుడి మీద ఆధారపడినట్లయితే ఆ దేవుడే నిన్ను సంపన్నుడుగా చేస్తానని ప్రభు పలుకుతూ ఉన్నాడు. అందుకే ప్రభు దేవుడు అంటున్నాడు, దర్శన గ్రంథం 15వ అధ్యాయము 5వ వచనంలో ప్రభు పలుకుతున్నటువంటి మాట, ఎవరైతే తనని ప్రేమిస్తూ ఉన్నారో, తనను అనుసరిస్తూ ఉన్నారో, తన
మార్గంలో పయనిస్తూ ఉన్నారో వారితో అంటున్నాడు, ఇక మీలో ఎవరు కూడా పేదలుగా ఉండబోరు అంటున్నారు. ఎవరు కూడా మీలో పేదవారిగా ఉండరు, అందరూ కూడా సంపన్నులుగా భాగ్యవంతులుగా ఉంటారు. ఎవరైతే నన్ను అనుసరిస్తూ ఉన్నారో, నన్ను ప్రేమిస్తున్నారో అలాంటి వారని చెప్పి ప్రభుదేవుడు పలుకుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇతరులకు మీరు అప్పులను ఇచ్చేవారుగా నేను మిమ్మల్ని దీవిస్తానంటున్నాడు. అంటే ఇంతవరకు నువ్వు ఇతరుల వద్ద నుండి అప్పులు తీసుకుంటున్నావేమో, అయితే ప్రభుదేవుడు అంటున్నాడు, నీవు అప్పు తీసుకోవటం కాదు, ఇతరులకి సహాయపడగలిగినటువంటి, ఇతరులకు అప్పులు ఇవ్వగలిగినటువంటి స్థితిలోనికి నేను నిన్ను నిలబెడతానని చెప్పి ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు. కనుక ఈరోజు ఈ యొక్క వాక్యము ద్వారా దేవుడు ఏమంటున్నాడంటే, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నారో అలాంటి వారిని కూడా నేను సంపన్నులుగా ఆస్తిపరులుగా చేస్తానంటున్నాడు. మరి ఈ మాట వింటూ ఉన్నప్పుడు సంపన్నులుగా ఆస్తిపరులుగా అంటే కేవలం ఈ లోకపరంగా మాత్రమే కాదు, ఆధ్యాత్మికమైనటువంటి సంపదని పొందుకోగలం, ఆధ్యాత్మికమైనటువంటి సంపదను ఇవ్వగలిగినటువంటి దేవుడు, నిన్ను ప్రేమిస్తున్నటువంటి దేవుడు నీకు ఇవ్వటానికి సిద్ధముగా ఉండి ఉన్నాడు. అదేవిధంగా దేవుని ప్రేమిస్తున్నటువంటి వారు చెప్పవలసినటువంటి మాట, అన్నీ కూడా మన మంచికే జరుగుతుంది. నీ జీవితంలో ఏది జరిగినా కూడా ఇది నా మంచికే అని చెప్పగలగాలి. అది కష్టమైనా, నష్టమైనా, బాధ అయినా, వ్యాధి అయినా, సమస్య వచ్చినా, ఏ పరిస్థితినైనా ఇదిగో ఇదంతా కూడా నా మంచికే జరుగుతుందనే విశ్వాసం, నమ్మకం నీలో ఉండి ఉండాలి. రోమీయుల పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం మనం చూసినట్లయితే, దేవుని ప్రేమించు వారికి, ఆయన ఉద్దేశానుసారం పిలువబడిన వారికి అన్నియు మంచికే సమకూరునట్లు దేవుడు చేయను. నీ జీవితంలో ప్రతి మేలు జరుగుతుంది, అంతా నీ మంచికే, ఏది జరిగినా కూడా నీ మంచికే. అందుకే వాక్యం అంటుంది, అన్నీ కూడా మంచికే సమకూరును. కనుక మన జీవితంలో జరిగేది అంతా కూడా మంచికే, దేవుడు చేసేటువంటి కార్యమే. అయితే ఒక్కొక్కసారి నష్టం ఉండవచ్చు, ఒక్కొక్కసారి కష్టం ఉండవచ్చు, ఒక్కొక్కసారి బాధ ఉండవచ్చు, ఒక్కొక్కసారి వ్యాధి ఉండవచ్చు. అయినప్పటికీ కూడా దాని నుంచి కూడా దేవుడు నీకు మంచిని చేయబోతూ ఉన్నాడు. అందుకే ప్రభు దేవుడు అంటున్నాడు, రోమీయుల పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం మనం చూసినట్లయితే, నువ్వు బాధపడుతూ ఉన్నట్లయితే, నువ్వు శ్రమ పడుతూ ఉన్నట్లయితే, నీవు వేదన పడుతూ ఉన్నట్లయితే ప్రభు దేవుడు అంటున్నాడు, ఇదిగో ఈనాడు నువ్వు పడుతున్నటువంటి బాధలు, శ్రమలు, కష్టములు రానున్న మహిమతో పోల్చదగినవి కాదు. అంటే ఈనాడు నువ్వు పడేటువంటి బాధ కన్నా రానున్న మహిమ ఎంతో గొప్పది అని చెప్పి ప్రభు దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకే 40వ కీర్తన 1వ వచనం మనం చూసినట్లయితే, నేను గంపడి ఆశతో ప్రభు కొరకు కనిపెట్టుకొని ఉన్నాను, అతడు చెవియొగ్గి నా వేడుకోలను ఆలించెను. భక్తుడు అంటున్నాడు, నేను ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నాను, ఆయన నా వేడుకోలని ఆలించాడు అంటున్నాడు. అదేవిధంగా నేను కూడా ఆయన కనిపెట్టుకొని ఉన్నప్పుడు మన యొక్క ప్రార్థన వినగలిగినటువంటి దేవుడిగా ఉండి ఉన్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, రోమీయుల పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం మనం చూసినట్లయితే, దేవుడు మన పక్షమున ఉండి ఉండగా మనకు విరోధి ఎవరు? ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నప్పుడు, ఆయనతో పాటు మనం ఉన్నప్పుడు మనకి ఎవరు కూడా విరోధి అనేది ఎవరు ఉండరు. ఆ విరోధి ఉన్నా కూడా అది ప్రభు వారిని తీసివేయగలిగినటువంటి దేవుడిగా ఉండి ఉన్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే, దేవుని ఎవరైతే ప్రేమిస్తూ ఉన్నారో వారు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. నువ్వు ఎంతగా దేవుని ప్రేమిస్తున్నావో అంతగా దేవుని యొక్క దీవెనను మనం పొందుకోగలుగుతూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యం అంటుంది, 4వ కీర్తన 3వ వచనం మనం గమనించినట్లయితే, ప్రభు తాను ప్రేమించు వారికి ఉపకారములు చేయను. ప్రభు తాను ప్రేమించేవారు, ఎవరినైతే ప్రభు ప్రేమిస్తున్నాడో వారికి ఉపకారములు చేయను, వారి మొర విని వారిని ఆదుకొనును. కనుక నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్లయితే నీ మొర దేవుడు వింటూ ఉన్నాడు అనే మాటను మనం ఇక్కడ వింటూ ఉన్నాం. అదేవిధంగా సేరాపుత్రుడి జ్ఞాన గ్రంథం 34వ అధ్యాయము 17వ వచనం మనం గమనించినట్లయితే, వారికి సేద తీర్చి వారి కన్నులలో కాంతిని నెలకొల్పెదను. ఎప్పుడైతే మనం విచారముతో ఉంటామో, బాధతో ఉంటామో, కృంగిపోయి ఉంటామో, అలాంటి పరిస్థితిలో మన కన్నులు ఏ విధంగా ఉంటాయో మనకు తెలుసు. అయితే ఆ కన్నుల్లో ఉన్నటువంటి బాధను సైతం కూడా నేను తీసివేస్తాను. అంత మాత్రమే కాదు, వారికి కావలసినటువంటి ఆయురారోగ్యములను నేను ఇస్తానని చెప్పి ప్రభుదేవుడు పలుకుతూ ఉన్నాడు. కనుక ప్రభు అంటున్నాడు, ఎవరైతే
నన్ను నమ్ముతారో, ఎవరైతే నా మీద ఆధారపడతారో నేను వారిని దీవిస్తానని చెప్పి ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనంలో ప్రభు పలుకుతూ ఉన్నాడు. కనుక ఆయన ప్రేమిస్తుంటే మాత్రమే కాదు, ఆయనను నమ్మి ఆయన మీద ఆధారపడినప్పుడు నేను మిమ్మల్ని దీవిస్తానని చెప్పి ప్రభు పలుకుతున్నటువంటి మాట. అదేవిధంగా ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 12వ వచనం మనం గమనించినట్లయితే, అతడు తన కోశాగారం వంటిదైన ఆకాశము నుండి మీ పొలము మీద సకాలములో వర్షములను కురిపించను. అంటే మీకు కావలసినటువంటి వాటిని ఇవ్వగలిగినటువంటి దేవుడుగా. అదేవిధంగా ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 6వ వచనంలో మీరు చెయ్యు అన్ని కార్యములను కూడా నేను దీవిస్తాను అని చెప్పి ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు. కనుక ఈ యొక్క వాక్యము ద్వారా దేవుడు మనకేం తెలియపరుస్తున్నాడంటే, ఎవరినైతే దేవుడు ప్రేమిస్తున్నాడో వారిని దేవుడు దీవిస్తూ ఉన్నాడు. మరి నీవు దేవుని ప్రేమిస్తూ ఉన్నట్లయితే నిన్ను కూడా దేవుడు దీవించగలిగినటువంటి వ్యక్తిగా ఉండి ఉన్నాడు. 5వదిగా మనం చూసినట్లయితే ఆ ప్రభు అంటున్నాడు, నేను నిన్ను ప్రేమింతును అంటున్నాడు, నేను నిన్ను ప్రేమించదను అంటున్నాడు. మరి ఏ విధంగా ప్రేమిస్తున్నాడంటే, యెషయా గ్రంథం 43వ అధ్యాయము 4వ వచనం మనం గమనించినట్లయితే ప్రభు అంటున్నాడు, నీతో నాతో పలుకుతున్నటువంటి మాట, నీవు నాకు అమూల్యమైన వాడివి, నేను నిన్ను ప్రేమింతును. నీవు నాకు అమూల్యమైన వాడివి. ప్రభు దేవుడు నిన్ను చూసి పలుకుతూ ఉన్నాడు, నీవు నాకు అమూల్యమైన వాడివి, నేను నిన్ను ప్రేమింతును. కనుక దేవుని దృష్టిలో మనం ఏ విధంగా ఉన్నామంటే, దేవునికి ప్రీతికరమైనటువంటి వ్యక్తులుగా ఉన్నాం. నీవు నీ బిడ్డని ఎంత అధికముగా ప్రేమిస్తూ ఉంటావో, ఎంత దగ్గరగా తీసుకుంటూ ఉంటావో, అంతగా ఆ బిడ్డను దీవించడానికి నువ్వు ఇష్టపడతావు. అదేవిధంగా ప్రభు దేవుడు కూడా ఈరోజు ఈ సమయంలో నిన్ను చూస్తున్నటువంటి దేవుడు అంటున్నాడు, నీవు నాకు అమూల్యమైన దానివి, నీవు నాకు అమూల్యమైన వాడివి అని చెప్పి ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు. అదేవిధంగా ఇర్మీయా గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం మనం గమనించినట్లయితే ఆయన అంటున్నాడు, శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను మిమ్ము ప్రేమించితిని, శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను మిమ్ము ప్రేమించితిని, ఇప్పుడును మిమ్ము ఎల్లప్పుడూ నిత్య ప్రేమతో ప్రేమితును. అంటే నిత్యము ఆ దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. మరి ఆ ప్రేమ నువ్వు పొందుకుంటున్నావా? ఆ ప్రేమను మనం అనుభవిస్తున్నాము అనేది ఒకసారి మనం గమనించాలి. ఎందుకంటే నీ పట్ల అమూల్యమైనటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఆ ప్రభు ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వచనం మనం గమనించినట్లయితే, నా తండ్రి నన్ను ప్రేమించినట్లుగా నేను నిన్ను ప్రేమించి తిని. నా తండ్రి నన్ను ఏ విధంగా ప్రేమిస్తూ ఉన్నాడో నేను అదే విధంగా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. మీరు నా ప్రేమ యందు నెలకొని ఉండు, నా ప్రేమలో ఉండండి, నా ప్రేమను పొందుకోండి అని చెప్పి ప్రభు దేవుడు నిన్ను నన్ను తన సన్నిధికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. నా తండ్రి ఏ విధంగా ప్రేమిస్తున్నాడో నేను కూడా మిమ్మల్ని అదే విధంగా ప్రేమిస్తున్నానని చెప్పి ప్రభు పలుకుతూ ఉన్నాడు. మరి ఈ లోకములు మనం గమనించినట్లయితే, తల్లి తన గర్భాన జన్మించినటువంటి బిడ్డను మర్చిపోతుందా? అందుకే ఒక్కొక్క నాడు ఒక్కొక్క సమయంలో ఈ లోకంలో ఉన్నటువంటి స్త్రీ సైతము కూడా తన బిడ్డను మర్చిపోయేటువంటి సందర్భాలు ఉన్నాయి. తన గర్భంలో జన్మించినటువంటి ఆ బిడ్డ పట్ల కూడా వ్యతిరేకత చూపేటువంటి క్షణాలు మనం ఈ లోకంలో చూస్తూ ఉన్నాం కొన్ని సందర్భాలను బట్టి. అయితే ప్రభు దేవుడు అంటున్నాడు, స్త్రీ తన బిడ్డను మరిచిపోవునేమో కానీ నేను మాత్రం నిన్ను మరువును అంటున్నాడు. తన గర్భాన జన్మించినటువంటి బిడ్డని తల్లి మర్చిపోతుందేమో కానీ నేను మాత్రం నిన్ను మరువను అని చెప్పి ప్రభు దేవుడు ఈరోజు ఈ సమయంలో నీతో పలుకుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నీ పేరుని నా అరచేతుల్లో రాసుకుంటూ ఉన్నాను, నీ ప్రాకారములు అన్నీ నిత్యము నా కన్నుల ఎదుట నిలిచి ఉన్నాయి అంటున్నాడు. ఎవరైతే దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడో వారితో పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, నిత్యము నా కన్నులు నీ ప్రాకారము చుట్టూ ఉండి ఉన్నాయి. అంటే నేను నిత్యము నిన్ను గమనిస్తూ ఉన్నాను, నిత్యము నేను చూస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, నువ్వు చేసే ప్రతి పనిని నేను చూస్తూ ఉన్నాను అంటున్నాడు. నువ్వు మాట్లాడే ప్రతి మాట నేను వింటూ ఉన్నాను అంటున్నాడు. అంత ప్రేమ కలిగినటువంటి దేవుడు, నిన్ను అంతగా ప్రేమిస్తున్నటువంటి దేవుడు, నిన్ను చూస్తున్నటువంటి దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం. కనుక నీ పేరుని నా అరచేతిలో రాసుకున్నాను అని ప్రభు దేవుడు పలుకుతున్నటువంటి మాట. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 17వ వచనం మనం గమనించినట్లయితే, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించను, నన్ను వెతుకు వారికి నేను దొరికేదను, నన్ను వెతికే వారికి నేను దొరుకుతాను అని చెప్పి ప్రభుదేవుడు అంటున్నాడు. నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తాను అంటున్నాడు. నన్ను పిలిచిన వారికి నేను జవాబు ఇస్తానని చెప్పి ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో ప్రభుదేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక ఆయనను ప్రేమించేటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావా? ఆయనను వెతికేటువంటి వ్యక్తిగా ఉన్నావా? ఆయనను పిలిచేటువంటి వ్యక్తిగా ఉన్నావా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఆ ప్రభుని వెతుకుతూ ఉన్నామా? ఆ ప్రభుని పిలుస్తూ ఉన్నామా? ఆ ప్రభు సన్నిధిలో ఉంటూ ఉన్నామా?
లేదా ప్రభుకి దూరం అవుతున్నామా అని చెప్పేది ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఆ ప్రభు అంటున్నాడు, నేను నిన్ను ప్రేమించెదను అంటున్నాడు. నిత్యము నన్ను ప్రేమిస్తున్నటువంటి దేవుడు, నీ ప్రేమ కొరకు ఎదురు చూస్తున్నటువంటి దేవుడు. ఈ సమయంలో నీవు ఆ దేవుని ఏ విధంగా ప్రేమిస్తున్నావు అనేది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. అదేవిధంగా మరొక మాట మనం గమనించినట్లయితే 6వదిగా చూసినట్లయితే, ఎవరినైతే దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడో వారిని దేవుడు ఒక కంట కనిపెట్టి ఉండెను. అంటే తాను ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా చూస్తున్నటువంటి దేవుడు. మరి దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడా అనే ఒక అనుమానం అనేది మనలోకి రావచ్చు. అయితే ప్రభు దేవుడు అంటున్నాడు, ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయము 17వ వచనం కనుక మనం గమనించినట్లయితే, ఈ జనులు చేయు ప్రతి పనిని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆకాశంలో సింహాసనం మీద కూర్చున్నటువంటి దేవుడు భూమి మీద ఉన్నటువంటి సకల మానవులను చూస్తూ ఉన్నాడు. ఆ విధంగా చూస్తూ ఉన్నప్పుడు ఎక్కడో ఉన్నటువంటి దేవుడు భూమి మీద ఉన్నటువంటి ఆగారును చూసి, ఆగారు ఏడుస్తూ ఉన్నప్పుడు, ఆగారు ఎందుకు నువ్వు ఏడుస్తూ ఉన్నావు, ఏమి జరిగింది అని చెప్పి అడుగుతున్నటువంటి దేవుడు, అదేవిధంగా నిన్ను ప్రేమిస్తున్నటువంటి దేవుడు ఎక్కడ ఉంది, ఆ దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు, గమనిస్తూ ఉన్నాడు, నీతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు, సిద్ధపడుతూ ఉన్నాడు. కనుక నన్ను చూస్తున్నటువంటి దేవుడు, నాతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ఈ లోకములో కొంతమంది ఎవరు నాకు లేరు అని నిరాశకు గురవుతూ ఉన్నప్పుడు, నేను ఒంటరిదానిగా ఉన్నాను అని వేదన పడుతున్నటువంటి సమయంలో ప్రభు దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను అని అభయం ఇస్తున్నటువంటి దేవుడిగా చూస్తూ ఉన్నాం. అందుకే సేరాపుత్రుడు జ్ఞాన గ్రంథం 34వ అధ్యాయము 16వ వచనం ఈ విధంగా తెలియచేస్తుంది, దేవుడు తాను ప్రేమించే వారిని ఒక కంట కనిపెట్టి ఉండెను, వారిని తప్పక ఆయన ఆదుకొనును, ఆయన శక్తితో వారిని సంరక్షించును. కనుక దేవుని యొక్క వాక్యం అంటుంది, దేవుడు ఎవరినైతే ప్రేమిస్తూ ఉన్నాడో వారిని ఒక కంట కనిపెట్టి ఉంటాడు అని చెప్పి వాక్యములు అంటుంది. అందుకే అలాంటి వారు ఎవరు అంటే, యెషయా గ్రంథం 43వ అధ్యాయము 4వ వచనంలో ప్రభు అంటున్నాడు, నీవు నాకు అమూల్యమైన వాడివి, నీవు నాకు అమూల్యమైన దానివి అని చెప్పి ప్రభుదేవుడు పలుకుతున్నాడు. ఈరోజు నువ్వు ఎవరు అంటే దేవునికి అమూల్యమైన వాడివి, నువ్వు ఎవరు అంటే దేవునికి ప్రీతికరమైనటువంటి బిడ్డవి అని చెప్పి ప్రభుదేవుడు మనకి తెలియజేస్తున్నాడు. అందుకే ఆ దేవుడు పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, నిన్ను చూసి యెషయా గ్రంథం 43వ అధ్యాయం 5వ వచనంలో ఆయన అంటున్నాడు, నీవు భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉంటాను అని ఒక అభయాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. కనుకనే దేవుని సన్నిధిలో మనము దేవుడిని అడుగుతూ ఉన్నాము, ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏమనంటే 90వ కీర్తన 14వ వచనంలో, ఎక్కువనే మమ్ము నీ ప్రేమతో నింపము. ఎక్కువనే లేచి దేవుని సన్నిధిలో చేసేటువంటి ప్రార్థన ఏమిటంటే, ప్రభువా నీ ప్రేమతో మమ్ము నింపు, నీ శక్తితో మమ్మల్ని నింపు అని చెప్పి ప్రతిదినం ఉదయకాలం మన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, విలాప గీతములు 3వ అధ్యాయము 22వ వచనంలో, ఆయన ప్రేమ గతింపలేదు, ఆయన ప్రేమ సమసిపోలేదు, ప్రతి దినము కూడా ఆ ప్రేమని నీతో పంచుకోవటానికి సిద్ధముగా ఉండి ఉన్నాడు. అదేవిధంగా 7వది మనం చూసినట్లయితే, నా ఆజ్ఞలను పాటింపడు. ఎవరైతే దేవుని ప్రేమిస్తూ ఉన్నాడో వారితో ప్రభు దేవుడు పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, నా ఆజ్ఞలను పాటించండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనంలో, నేను మీకు ఒక నూతన ఆజ్ఞను ఇస్తున్నాను, అదేమిటంటే మీరు నన్ను ప్రేమించిన విధంగా నీ తోటి వారిని ఒకరినొకరు ప్రేమించుకొనండి అని చెప్పి ప్రభుదేవుడు పలుకుతూ ఉన్నాడు. కనుక మీరు నన్ను ప్రేమించిన విధంగా మీ తోటి వారిని ప్రేమించండి అని చెప్పి ప్రభు పలుకుతున్నటువంటి మాట. ఆ ఆజ్ఞనికి మనం లోబడి ఇతరులను ప్రేమించేవారిగా ఉండాలి. అంత మాత్రమే కాదు, తనను ప్రేమిస్తున్నటువంటి వారితో ప్రభు దేవుడు అంటున్నాడు, ఆఖరిగా మనం చూస్తున్నట్లయితే, నన్ను ప్రేమించిన నీవు నీ శత్రువులను సైతం కూడా ప్రేమించము, నీ విరోధులను సైతం కూడా ప్రేమించము, నిన్ను వ్యతిరేకిస్తున్నటువంటి వారిని, నిన్ను దూషిస్తున్నటువంటి వారిని, నీ పట్ల శత్రుత్వం కలిగిన ప్రతి ఒక్కరిని కూడా నీవు ప్రేమించాలి అని చెప్పి ప్రభుదేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో, నేను చెప్పినదేమన్నా, మీరు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని ప్రేమించినటువంటి వారిని మాత్రమే కాక మీ శత్రువులను కూడా ప్రేమించండి అని చెప్పి ప్రభుదేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక ఈ సమయంలో నీవు నీ తోటి వారిని ప్రేమించగలిగినటువంటి స్థితిలో ఉన్నావా? నీ శత్రువులను ప్రేమించగలిగినటువంటి స్థితిలో ఉన్నావా? నిన్ను శపించే వారిని, నిన్ను వ్యతిరేకించే వారిని, నీ పట్ల ద్వేషభావము కలిగినటువంటి వారిని నువ్వు ప్రేమించగలవా?
మరి ఈరోజు ఈ యొక్క వాక్యము ద్వారా దేవుడు మనకి తెలియపరుస్తుంది ఏమిటంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నానని ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నేను నిన్ను ప్రేమించిన విధంగా నీవు నీ తోటి వారిని ప్రేమించండి అంటున్నాడు. ఈరోజు ఒక క్షణం ఆలోచన చేద్దాం. నా తోటి వారిని నేను క్షమించగలుగుతూ ఉన్నానా? నా తోటి వారిని నేను మన్నించగలుగుతూ ఉన్నానా? దేవుని యొక్క ప్రేమను పొందుకోవటానికి నాలో యోగ్యత ఉండి ఉన్నదా అని ఆలోచన చేసుకుందాం. ఎందుకంటే దేవుని ప్రేమించినట్లయితే ఆయన అంటున్నాడు, దేవుని ప్రేమించే వారికి అంతా మంచే జరిగిద్ది అంటున్నాడు. కనుక దేవుని ప్రేమిస్తున్నటువంటి నీవు నీ తోటి వారిని కూడా ప్రేమించగలగాలి. మరి నీ కుటుంబ సభ్యులను ప్రేమిస్తూ ఉన్నావా? మరి నీ శత్రువుల్ని ప్రేమిస్తూ ఉన్నావా? నీతో విభేదించే వారిని ప్రేమిస్తూ ఉన్నావా? ఒక క్షణం ఆలోచన చేసుకుందాం. దేవుని సన్నిధిలో వేడుకుందాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నా శత్రువుల్ని ప్రేమించగలిగినటువంటి మనసును నాకు దయచేయి. నా శత్రువుల్ని క్షమించగలిగినటువంటి మనసును నాకు దయచేయి. ఎవరైతే నన్ను వ్యతిరేకిస్తూ ఉన్నారో, ఎవరైతే నన్ను ద్వేషిస్తూ ఉన్నారో, ఎవరైతే నా పట్ల నిందారోపణలు చేస్తూ ఉన్నారో, అలాంటి వారిని క్షమించగలిగిన, ప్రేమించగలిగినటువంటి కృపని నాకు అనుగ్రహించు. ఇదిగో నీ ప్రేమ తరిగిపోయినది, నీ ప్రేమ కొదవలేనిది. అదేవిధంగా నేను కూడా నిన్ను ప్రేమించినట్లుగా అది అంతే మాత్రమే కాదు, నా శత్రువుల్ని, నా తోటి వారిని కూడా ప్రేమించగలిగినటువంటి మంచి మనసును నాకు దయచేయమని, అదేవిధంగా ఈరోజు యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నీ ప్రేమను పొందుకునేటువంటి భాగ్యమును దయచేయమని, ఒకరినొకరు ప్రేమించుకుంటూ, అంత మాత్రమే కాదు, ఎవరైతే తమకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారిని కూడా ప్రేమించగలిగినటువంటి మంచి మనస్సుని మా అందరికి దయచేయమని, అదేవిధంగా ఈ యొక్క దివ్యవాణి టీవీ ద్వారా ఈ యొక్క దివ్య వాక్కుని ఆలకిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున నీ యొక్క దీవెనలతో, ఆశీర్వాదములతో నింపమని, ప్రతి ఒక్కరు కూడా నీ ప్రేమను పొందుకొని ఆ ప్రేమను ఇతరులకు పంచేవారుగా ఉండే కృపను, అభిషేకాన్ని మా అందరికి దయచేయమని, అమ్మ తల్లి మరియమాత మా అందరి కొరకై నీ కుమారుని సన్నిధిలో ప్రార్థించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ యొక్క వాక్యాన్ని ఆలకించినటువంటి ప్రతి ఒక్కరిని ఆ దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.